మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీ నిర్వహించి తలపెట్టిన జూలై 5వ తేదీన భువనగిరిలో జరిగేటువంటి సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ఇటు బీసీలు అంటే బీసీలలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వీళ్ళందరూ కూడా, తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు కార్యకర్తలు, వీటితో పాటు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఇంకా మరికొన్ని పార్టీలు కూడా. ముఖ్యంగా ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు గట్టి పోటీని ఇస్తున్నటువంటి ఎంపీటీ పార్టీ, ఎంపీటీ కూడా తీన్మాన్ మల్లన చేస్తున్నటువంటి పోరాటం 100% కరెక్టు. కాబట్టి ఏదైతే అట్టడుగు వర్గాల కోసం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం చేస్తున్నటువంటి పోరాటానికి మా మద్దతు 100% ఉంటుందని చెప్పేసి ఎంపీటీ నాయకులు అమ్జద్ భాయ్, తర్వాత మొత్తం కూడా రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత అధికార ప్రతినిధి వీళ్ళందరూ కూడా క్లియర్గా తెలియజేసింది. నిన్న ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర అధ్యక్షుడు, తర్వాత ఇక్కడ మీడియా ప్రతినిధులు అందరూ కూడా మాట్లాడారు. నిన్న అక్కడికి వెళ్తే వాళ్ళ నుంచి అపూర్వమైనటువంటి స్పందన. తీన్మాన్ మల్లన ప్రజల కోసం కొట్లాడుతున్నాడు కాబట్టి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ఎవరైతే ప్రవాస తెలంగాణ వాసులు ఉంటారో, ప్రవాస భారతీయులు ఉంటారో, వాళ్ళు కూడా తెలంగాణ తీన్మాన్ మల్లన చేస్తున్నటువంటి పోరాటానికి, ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా అక్కడ కూడా చర్చ జరుగుతూ ఉందని చెప్పేసి నిన్న ఎంపీటీ నాయకులు చెప్పినారు. అమ్జద్ భాయ్ చెప్తా ఉన్నాడు. అంటే ఎందుకు అట్లా చర్చ జరుగుతుంది అంటే, ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణాలని, జరుగుతున్నటువంటి పరిస్థితులను, వీటన్నిటినీ కూడా ప్రవాస భారతీయులు అమెరికాలో ఉన్న కానీ లేకపోతే వివిధ దేశాల్లో ఉన్నటువంటి ప్రవాస భారతీయులు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక మార్పు కోరుకుంటుంది తెలంగాణ. ఆ మార్పులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అంటే ఎవరైతే అణచివేతకు గురైనరో, ఎవరైతే అన్యాయానికి గురైనరో, ఎవరైతే పక్కన పెట్టబడినరో వాళ్ళ కోసం కొట్లాడుతూ ఉన్నాడు తీన్మాన్ మల్లన. కాబట్టి 100% మద్దతు ఇవ్వాలి, సపోర్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంట. అక్కడ షికాగో వెళ్ళినప్పుడు షికాగోలో మా వాళ్ళు ఉండే, అక్కడ అమెరికా మాజీ ప్రెసిడెంట్కి జో బైడెన్కు వ్యక్తిగత సలహాదారుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా తీన్మాన్ మల్లన గురించి అసలు ఏం జరుగుతుంది, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు ఏంది అని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి నిన్న ఎంపీటీ నాయకులు చెప్తా ఉన్నారు. అంటే భువనగిరిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఇటువంటి స్పందనే లభిస్తుంది. అయితే కొంతమంది ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమో మేము ఇక్కడే ఉండి సపోర్ట్ చేస్తామని, కొంతమంది లేదు మనం అక్కడికి వెళ్తేనే మన బలం తెలుస్తుంది, మన జనం కనిపిస్తుంది, కాబట్టి ఇది ఒక రకమైనటువంటి సంకేతాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాబట్టి మొత్తం మీద జూలై 5వ తేదీన భువనగిరిలో జరిగే రాజ్యాధికార సమర భేరికి మొత్తం కూడా సమాయత్తం అవుతూ ఉంది. రాష్ట్ర నాయకత్వం అంతా మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పలు జిల్లాల్లో పలు కుల సంఘాలని తక్కువ ఒక 100 కులాల సంఘాలని అక్కడ చూపించాలి. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే అణచివేయబడ్డటువంటి కులాలు ఉన్నాయో ఆ కులాలు ఏం కోరుకుంటున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడానికి 100 కులాలని అక్కడ కుల సంఘాలని అక్కడ పెట్టాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా మొత్తం కూడా అన్ని కుల సంఘాలని సమీకరణ అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అరే ఇప్పుడు కూడా కుల రాజకీయాలు చేస్తారా? మళ్ళా స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళ కుల రాజకీయాలు చేస్తారంటే మరి కుల రాజకీయాలు చేస్తలేదు, మంచిగా ఉన్నది. మరి ఈ కులాల నుంచి అట్టడుగు కులాల నుంచి ఎందుకు ముఖ్యమంత్రులు అయితలేరు ఇక్కడ? మరి జనాభా ఏమైనా తక్కువ ఉన్నదా అంటే 50% కంటే ఎక్కువనే బీసీల జనాభా. మరి ఎందుకు అయితలేరంటే ఐక్యత లోపించింది. ఐక్యత లోపించేటట్టు చేస్తారు కొంతమంది, కుట్రలు చేస్తారు, పన్నాగాలు వన్నుతారు,
రకరకాలుగా ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళు ఎట్లా విడగొట్టాలని చెప్పేసి వాళ్ళ మధ్యలో పుల్లేస్తారు. ఇవన్నీ కూడా చేస్తారు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తేనే అర్థమవుతుంది. అది లేకపోతే మనం కొట్టుకుంటే ఉంటుంది అనమాట. అందుకని ఇదన్నిటిని కూడా సమన్వయం చేసుకుంటూ పొరపచ్చాలు లేకుండా అందరినీ కలుపుకొని 100% రాజ్యాధికారం దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అన్ని సంఘాల నాయకులు కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, 100% మనం కలిసి పనిచేద్దాం. ఆ లక్ష్యం కోసం 100% కలిసి పనిచేస్తే లక్ష్యం నెరవేరుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించి ఇప్పుడు కొట్లాడినప్పుడు ఇట్లనే అనుకున్నారు, తెలంగాణ వచ్చేదా పోయేదా, ఆంధ్రోళ్ళు తెలివికల్లోళ్ళు, పైసలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, లాబింగ్ చేయగలుగుతారు, రకరకాలుగా అనుకున్నారు. లాస్ట్కి వస్తే ఏమైంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెయ్యక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది అక్కడ. దాంతో ఆటోమేటిక్గా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. కాబట్టి ఇది కూడా అంతే. అంటే ఏదైనా కానీ ఒక మార్పు సంభవించేటప్పుడు అవుతుందా పోతుందా ఇట్లుంటుంది అన్నట్టు లెక్క. కాబట్టి అవుతుందా పోతుందా కాదు, 100% అవుతుంది. మనం గొర్రెలమే అనుకుంటే గొర్రెల్లాగానే ఉంటాం. మనము గొర్రెలమే అనుకుంటే గొర్రెల్లాగానే ఉంటాం. అయితే ఏమవుతుందంటే అంటే ఒక గొర్రెల కాపరి, గొల్లకుర్మ బిడ్డ ఒక గొర్రెల కాపరి ఏం చేస్తుంటాడంటే ఆయన తన గొర్రెలను తీసుకొని వెళ్తుంటే ఏమవుతుందంటే అక్కడ వెళ్తుంటే ఇట్లా అడవిలోకి వెళ్తుంటే అట్లా జరుగుతూ ఉంటే ఒక పులిపిల్ల తప్పిపోయి ఈ గొర్రెల మందలో చేరుతుంది. చేరిన తర్వాత చిన్నపిల్ల చేరడంతో సరే అని చెప్పేసి ఆ గొర్రెల కాపరి ఆ పులిపిల్లని చేరదీస్తాడు. తీసుకొచ్చేసి ఆ గొర్రెలకు పాలు తాగిపిస్తాడు. ఒక గొర్రెకు అలవాటు చేస్తాడు పాలు తాగడానికి. ఆ గొర్రెలకు పాలు తాగుతుంది. పాలు తాగి పెరుగుతూ ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. రాసుకొచ్చేసరికి ఎంత ఎత్తు కావాలో అంత ఎత్తు అవుతుంది, పెద్ద పులి అవుతుంది. అది పెద్ద పులి అయిన తర్వాత ఒక పులి తర్వాత నక్కలు అంటే ఉంటాయి కదా తోడేళ్ళకి, ఇట్లా ఒక పులి ఈ గొర్రెల మంద మీద అటాక్ చేయడానికి వస్తుంది. వస్తుంటే ఈ గొర్రెలన్నీ పారిపోతుంటాయి. ఈ గొర్రెల్లో ఉన్నటువంటి పులి కూడా, ఒక పులి ఉంటుంది కదా, ఏది చిన్న పిల్లగా పాలు పోసి పెంచినటువంటి, అంటే గొర్రె పాలు తాగి గొర్రెల మందలోనే పెరిగినటువంటి పులిపిల్ల ఉంటుంది కదా, ఆ పులిపిల్ల కూడా పారిపోతుంటుంది. గొర్రెలు ఎట్లయితే పారిపోతుంటాయి, ఆ గొర్రెలు వెంబడే ఈ పులిపిల్ల పారిపోతుంటుంది. ఏది పెద్ద పులి వచ్చిన తర్వాత పెద్ద పులి ఆశ్చర్యపోతుంది, అరే ఏంది ఇది, గొర్రెలు అంటే పారిపోతున్నాయి, ఎందుకనంటే మనం తింటామో లేకపోతే కరుస్తామో లేకపోతే రక్తం తాగుతామో అని చెప్పేసి పారిపోతున్నాయి. ఓకే, అరే ఇది పులిపిల్ల కాదు, ఇప్పుడు పెద్దగా అయింది పులి కూడా నన్ను చూసి పారిపోతుంది ఎందుకు అని చెప్పేసి డౌట్ వస్తుంది. ఈ పులికి గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ పులిని పట్టుకుంటుంది. ఏది గొర్రెల్లో ఉన్నటువంటి పులిపిల్లని పట్టుకొని ఎందుకు వాడిపోతున్నావు నువ్వని అడుగుతుంది. అంటే లేదు నువ్వు తింటావు, మేము గొర్రెలము, నువ్వు తింటావు అని. అరే నువ్వు గొర్రెవు ఎందుకు అవుతావురా నాయన, నువ్వు గొర్రెవు కాదు, నువ్వు పులివి అని చెప్తుంది. ఏది పెద్ద పులి, వేటకు వచ్చినటువంటి పెద్ద పులి చెప్తా, లేదు నువ్వు నన్ను తినాలని చెప్పేసి నా మీద ఇట్లా అంటున్నావు, కానీ నేను గొర్రెనే, నువ్వు నన్ను తినడానికి ప్రయత్నం చేస్తున్నావు, నన్ను ప్లీజ్ నన్ను వదిలేసి అని చెప్పేసి అంటుంది. అరే అట్లా కాదురా నాయన, నువ్వు దయచేసి నా వెంబడి రా, నేను చెప్పినట్టు అంటే లేదు నువ్వు నన్ను చంపడానికే, నన్ను మొత్తం మీద నన్ను కథం చేయడానికి కార్యక్రమం చేసినావు, కాబట్టి నన్ను తీసుకొని చంపేస్తావు నువ్వు, నేను రాను అంటుంది. లేదు నా మాటను, నేను ముందర పోతాను, నువ్వు వెనక రా అంటుంది. ముందర పోతుంది, ఆ వెనక వస్తుంది. ఇంకొచ్చిన తర్వాత ఒక బావి దగ్గరికి తీసుకుపోతుంది. ఆ బావిలో చూడమంటుంది. లేదు నువ్వు నన్ను నెట్టేస్తావు, బావిలో నువ్వు పడేస్తానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నన్ను, అందుకని నేను బావిలో లేదు నువ్వు అట్లా కాదురా నాయన, నువ్వు వచ్చి చూడు ఒకసారి అంటుంది. బావిలో చూసిన తర్వాత ఈ పెద్ద పులి ఎట్లయితే ఉంటుందో, ఈ గొర్రెల్లో పెరిగినటువంటి పులి ఏదైతే ఉందో ఆ పులి కూడా అట్లనే ఉంటుంది. చూసినావా ఆ నీళ్ళలో చూడు, నీ ప్రతిబింబం చూడంటే చూసిన తర్వాత నువ్వు నేను ఒకటి లేదు నేను గొర్రెనే అంటుంది. అరే కాదురా నాయన, నువ్వు గొర్రెవు కాదు, నువ్వు పులివి, కాబట్టి చూడు ఒకసారి అంటే చూసేసరికి అవును నీ లెక్కనే ఉన్నా, నేను ఒక్కసారి గాండ్రిస్తా, నువ్వు కూడా గాండ్రించు అంటది. అది పెద్ద పులికి గాండ్రిస్తుంది. ఇది కూడా ప్రయత్నం చేయి అంటే మేమే కాదురా బాబు, నువ్వు వేయాల్సిందే, నువ్వు పెద్ద పులివి, కాబట్టి నువ్వు గొర్రెలో ఉండద్దు, నువ్వు ఒక్కసారి గాండ్రించు అంటది.
అంటే అది కూడా గాండ్రిస్తుంది. అప్పుడు తెలుస్తుంది, ఎస్ నువ్వు పెద్ద పులివి, నువ్వు గొర్రెల్లో పెరిగినావు కాబట్టి నువ్వు గొర్రెవు అనుకుంటున్నావు, కాబట్టి ఈ బానిస మనస్తత్వాన్ని వీడిపోవాలి అని చెప్తుంది అక్కడ వచ్చినటువంటి పెద్ద పులి. కాబట్టి చాలామంది ప్రజలు మనం నుంచి ఏం కాదులే, మనం బానిసలుగా బతుకుతున్నాం కదా, మనము మొత్తం కూడా ఇట్లనే గొర్రెలం అనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఆ భావజాలంలో బతుకుతున్నారు. ఆ భావజాలంలో బతుకుతే ఏమవుతుందంట, గతంలో రాజులుగా చక్రవర్తులుగా ఈ దేశాన్ని పరిపాలించినటువంటి ఎవరైతే రాజవంశీకులు ఉన్నారో, ముదిరాజులు రాజులు, ఇక్కడ యాదవులు రాజులు, గౌడులు రాజులు, తర్వాత ఇట్లా రకరకాలుగా అన్ని కులాలకు సంబంధించి నాయి బ్రాహ్మణులు, తర్వాత రజకులు, తర్వాత ఎక్కడ చూసినా కానీ వాళ్ళు దేశాలను రాజ్యాలను ఏలినటువంటి చరిత్ర వడ్డెరలు, ఇట్లా ఎవరు చూసుకుంటూ పోతూ ఉంటే శాలివాహనులు, ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఎక్కడ చూసినా కానీ గత చరిత్రను మనం ఒక్కసారి నెమరేసుకుంటే 100% మనము గొర్రెలం కాదు, మనం పులులము. కాబట్టి గాండ్రించాల్సిన అవసరం ఉన్నది, పరిపాలన చేయాల్సిన అవసరం ఉన్నది, పరిపాలన చేయడానికి అర్హులం మనము. ఈ విషయాన్ని చెప్పకుండా మీరు వెనుకబడిన తరగతులు, మేము ముందుపడ్డ తరగతులం, మేము మంచోళ్ళం, మేము మునగాళ్ళం, ఇటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ ప్రచారం కాకుండా ఎస్ మేము గతంలో పరిపాలించినటువంటి రాజవంశీకులం, మేము రాజ్యాలను ఏలినాం, కాబట్టి రాజ్యాధికారం మనది అని చెప్పేసి ఒక ఆలోచన వస్తే దానికి కావాల్సిందేంది, సంఘటితం కావాలి, ప్రజలందరూ ఒక్కటి కావాలి. ఎవరైతే గొర్రెలు అనుకుంటున్నటువంటి ప్రజలు ఉన్నారో, ప్రజలు గొర్రెలు కాదు మనం పులులం అని చెప్పేసి ఈ ప్రజలందరూ ఒక్కటి కావాలి. ఒక్కటైనప్పుడు డెఫినెట్గా మనం అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది. ఎస్ ఈ రాజ్యాధికారం మనది, పరిపాలించడానికి పూర్తి అర్హతలు మనకు ఉన్నాయి. కాబట్టి ఎవరో చెప్తే మీరు అంతేరా, మీరు ఇట్లనేరా, మీరు అట్లనేరా అని చెప్పేసి అంటే అక్కడ ఉండకుండా పోతారు అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి గొర్రెలం కాదు, మనము పులులము, పెద్ద పులులము, కావాలంటే ఏమైనా చేయగలుగుతాం అనేటువంటి ఒక సంకల్పం ఏదైతే ఉంటుందో డెఫినెట్గా రాజ్యాధికారానికి చేరువ చేస్తుంది. చేరువ చేయడం కాదు, ఆటోమేటిక్గా ప్రజల్లో ఆ చైతన్యం వచ్చింది. గొర్రెలుగా అనుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు పులులుగా తమను తాము చూసుకుంటున్నారు అద్దంలో. కాబట్టి మొత్తం మీద నడుస్తూ ఉంది. ఇది మార్పుకు సంకేతం. మార్పు జరిగేటప్పుడు ఎప్పుడు కూడా ఒక సంఘర్షణ మొదలవుతుంది. మీ నుంచి అవుతుందా అనే కాడి నుంచి ఎస్ మేమే చేయగలుగుతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ అక్కడ క్రియేట్ అవుతుంది. కాబట్టి అది క్రియేట్ అవుతూ ఉంది. అది క్రియేట్ అయింది ఆల్రెడీ. ఎక్కడ బీసీ సమాజంలో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సమాజంలో. ఇక్కడ ఎవరైతే అన్యాయానికి గురైనరో, ఎవరైతే బాధితులుగా ఉన్నారో, ఎవరైతే నష్టపోయినరో వాళ్లకు న్యాయం జరగాలంటే ఆ వర్గాల నుంచే 100% రాజ్యాధికారం రావాలి. కాబట్టి దీనికి ఏంది ఓట్లు, దీనికి ఏమైనా పెద్దగా కత్తులు పట్టుకోవాలా, కట్టలు పట్టుకోవాలా, ఉన్న సంపాదన పొడసాలన ఏం అవసరం లేదు. కావాల్సిందేంది, మన ఓటు అనేటువంటి ఆయుధం ఉంది కదా, ఆ ఓటును సక్రమంగా మనోడవడో మందోడవడో చూసుకొని వేసేస్తే మొత్తం లెక్క సెట్ అయిపోతుంది. కావాల్సింది అది. కాబట్టి భువనగిరిలో జరిగేటువంటి భారీ బహిరంగ సభకు అందరూ తరలి రావాలని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పిలుపునిస్తూ ఉన్నాడు. కాబట్టి తరలి రండి. డెఫినెట్గా పులులుగా ఉన్నటువంటి, పెద్ద పులులుగా ఉన్నటువంటి వాళ్ళు గొర్రెలుగా అంచనా వేసుకోవద్దు. 100% రాజ్యాధికారం మనది అని చెప్తా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. కాబట్టి ఆ దిశగా అడుగులేయాల్సిన అవసరం ఉన్నది. అయితే అక్కడ అమ్జద్ భాయ్ చెప్తా ఉన్నాడు, అక్కడ ఎంపీటీ పార్టీ నుంచి ఎక్కడైతే ఇప్పుడు మీరు అంటే తెలంగాణ వ్యాప్తంగా, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇవన్నీ కూడా మీ న్యూస్ ఛానల్ నుంచి ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ మొహరం ఉంటుంది, అటువంటి పండుగలు వచ్చినప్పుడు కానీ పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం కథ అనేది విషయాన్ని పాత బస్తీలో కూడా మీరు ఫోకస్ పెట్టండి అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. డెఫినెట్గా పాత బస్తీ పైన కాదు, పాత బస్తీ, కొత్త బస్తీ అన్నీ కూడా 100% ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ప్రజల సమస్యలు అక్కడ విపరీతంగా ఉన్నాయి, తెలియకుండా చేస్తున్న కొంతమంది. కాబట్టి అదంతా కూడా బట్టబయలు చేద్దాం. 100% ఎవరైతే అన్యాయానికి గురైనరో వాళ్ళ పక్షాన్ని నిలబడదాం.